హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అదిజ ఛానల్. కామాక్షి అమ్మవారి ఆలయంలో 41 రోజు జ్ఞాన యజ్ఞంలో వర్షపు చినుకుల వలె ఒక్కొక్క చినుకు వాగులు వంగులు పొర్లినట్టుగా ఒక నది ఏర్పడిందండి. ఒక నదిలాగే సేమ్ అంతా ఆలయం అంతా కూడా నిండిపోయిందనమాట. అంటే ఒక్కొక్క చినుకు వాగులు వంకులు పొర్లినట్టుగా నదంతా నిండినట్టుగా ఎంత చక్కగా అందరూ వచ్చి జ్ఞానం చేస్తున్నారంటే చాలా బాగుందన్నమాట. మీరు కూడా చూస్తారని వీడియో తీశానండి. ఎన్నో సంగీతాలు రాముని మీద రచించి కొన్ని వేల సంగీతాలు రాముని మీద రచించి చివరికి నా రాముడు ఎక్కడున్నాడని మొత్తము అయోధ్యలో ఉన్నాడా, నా రాముడు భద్రాచలంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు నా రాముడు, నాకు ఎప్పుడు దర్శనమిస్తాడు, ఎన్నో సంగీతాలు పాడి అలసిపోయి చివరికి ఇచ్చిన మెసేజ్ ఏంటి ఈ పాటలోని? అన్ని ఎంతో వెలికి చివరికి నా అంతరంగంలోనే ఉన్నావని తెలుసుకున్నానయ్యా. నా రాముడు ఎక్కడున్నాడని తిరిగి అలసిపోయి చివరికి నాలోనే ఉన్నానని త్యాగరాజస్వామి కూడా చెప్పాడు. ఎంతమంది యోగులు చెప్పారండి. మహానుభావులందరూ ఎందరో మహానుభావులు అందరూ కూడా ఈ దగ్గరికి వచ్చి మనలోనే ఉన్నాడు భగవంతుడు, మన ఆత్మలోనే భగవంతుడు ఉన్నాడు, మన ఆత్మే దైవము, మన ఆత్మే ఒక దైవము అని అద్భుతంగా మనకి మెసేజ్ ఇచ్చారు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అద్భుతంగా అంతమైన శక్తి వెళ్తుంది మనలో ఉన్న భగవంతుడితో మనం కనెక్ట్ అవుతాం. మనలో ఉన్న 2,72,000 కూడా అద్భుతంగా మనం తీసుకునే ఎనర్జీతో చక్కగా పెరిగిపోయి ఆరోగ్యంగా తయారవుతాం. జ్ఞానం వల్ల ఎన్ని లాభాలు! జ్ఞానం సర్వరోగ నివారిణి, జ్ఞానం సర్వైశ్వర్య ప్రదాయి, జ్ఞానం ప్రత్యజ్ఞాన ప్రసాది. జ్ఞానం చేయడం వల్ల అన్ని లాభాలే, ఆరోగ్యం, ఐశ్వర్యము, ఆనందము అన్ని మంచిలోకి వస్తుంది. జ్ఞానం రోజుకి కూడా చక్కగా అద్భుతంగా చేద్దాం. అహింసో పరమో ధర్మ అని మన యోగులందరూ చెప్పారు. ఊరి మీదకి వచ్చి ఎంతమంది యోగులు చెప్పారు. భగవద్గీత పట్టుకొని మారుతున్నాము. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఎలాంటి ఆహారం తినాలో. మంచి సాత్వికమైన ఆహారం తింటూ మనం ధ్యానం చేస్తే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. మన యోగులందరూ మనకు అదే అందించారు. 20,000 సంవత్సరాల క్రితం బుద్ధుడు కూడా అదే చెప్పాడు. అహింసో పరమో ధర్మ. ఒక మహారాజు కోటీశ్వరి ఇంట్లో జన్మించి అసలు ఎక్కడ ఆనందంగానే తెలుసుకోవడానికి వెళ్ళి లాస్ట్ తెలుసుకున్నాడు. ఏమని?
తిరిగి వచ్చాడు, ఎక్కడ ఏమీ లేదు. అహింస అనేది ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా ఏ జీవిని చంపకుండా ఎప్పుడైతే మనం ఉంటామో భగవంతుడు మనలోనే దర్శనమిస్తాడు అని తెలుసుకున్నాడు మానవుడు. అలాంటి అద్భుతమైన ధ్యానం చేస్తాం. చివరి 10 నిమిషాలు మాత్రమే ఎక్కడ పడతారు. ధ్యానంలోకి వచ్చామంటే ఎన్నో జన్మలు ఎన్నో మొదలు పడితేనే ధ్యానంలోకి వస్తాము. కొన్ని జన్మలు అవుతేనే ఎన్నో జన్మలు లాస్ట్ జన్మలో ఉన్నవారు మాత్రమే ధ్యానంలో అడుగు పెడతారు. అందరూ ధ్యానంలోకి రావాలంటే ఎవరికి అంత అవకాశం ఉండదు. ధ్యానంలోకి రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి.